ఆ రోజు నుంచి బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఒకటే మాట, వీడికి ఇల్లు లేదు అని చస్తే రోడ్డు మీదే పెట్టాలి అన్నారు. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఎలాగైనా ఏమైనా తిన్నా తినకపోయినా ఏం చేసైనా సరే ఒక్క ఇల్లు సంపాదించుకోవాలి అని. అయ్యో, మీరెందుకండి బాధపడుతున్నారు? అదంతా జరిగిపోయింది, అంతా సెట్టు. జాబ్లో ఇంక్రిమెంటు, కొత్త ఇల్లు, ఇవాళ రేపో తమ్ముడు కూడా జాబ్ వస్తుంది. అదిరిందయ్య కోటీశ్వరరావు. పేర్లో ఉన్న కోటి ఇంట్లోకి వచ్చేసినట్టుంది. మరి నెక్స్ట్ ఏంటి? అదే అప్పుగారు, మీ ఇంట్లో మాట్లాడదామని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఓకే, నేను మాట్లాడతాను నాన్నతోటి.